హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ మధ్య కథలు లేకో లేదా ఇంకేదైనా రీజనో తెలియదు కానీ ఏదైనా ఒక సినిమా కానీ సిరీస్ కానీ హిట్ అయితే వెంటనే దానికి సీక్వెల్ని ప్లాన్ చేసేస్తున్నారు. హాట్స్టార్లో 2023లో వచ్చిన సేవ్ ద టైగర్స్ అనే సిరీస్ కూడా కొంచెం కామెడీ ఉండడం వల్ల ఆడియన్స్కి బాగానే రీచ్ అవడంతో షార్ట్ గ్యాప్లోనే సీజన్ 2 కూడా వచ్చేసింది. మరి సీజన్ 2 కూడా ఫస్ట్ సీజన్ లాగే ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. గంటా రవి, రాహుల్ అండ్ విక్రమ్ అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యాక వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ వైఫ్స్తో పడుతున్న ఇబ్బందులు షేర్ చేసుకుని క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు సీజన్ 1లో. అండ్ ఎండింగ్లో బాగా తాగేసి ఒక పెద్ద గొడవ చేస్తారు. సీజన్ 2 ఎగ్జాక్ట్లీ అక్కడి నుండే స్టార్ట్ అయ్యి అదే రోజు వాళ్ళు హీరోయిన్ హంసలేఖని మీట్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది. అయితే హంసలేఖ మిస్ అవడంతో ఆమెను వీళ్ళే కిడ్నాప్ చేసి మర్డర్ చేశారని అరెస్ట్ చేస్తారు. అసలు హంసలేఖ ఏమైంది, వీళ్ళు ముగ్గురికి హంసలేఖకి ఏంటి కనెక్షన్, ఈ సిచ్యువేషన్ తర్వాత వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనేది చూడాలంటే అన్ని ఎపిసోడ్ చూడాల్సిందే. సీజన్ 1 టెక్నికల్గా అంత గొప్పగా లేకపోయినా మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ని క్రియేట్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తూనే కొంచెం కామెడీతోనే ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. ఈ సీజన్ 2లో స్టార్టింగ్లో హంసలేఖ ఎపిసోడ్తో కొంచెం ఎంటర్టైనింగ్గానే స్టార్ట్ చేసినా ఆ తర్వాత ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక అవసరం లేని చాలా సీన్స్తో ఏదో లాగేసినట్టుగా అనిపించింది. హంసలేఖ పాయింట్తోనే ఇంకొంచెం ఫన్ క్రియేట్ చేసి దాని చుట్టూనే సీజన్ 2 మొత్తం ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండదేమో అనిపించింది. బట్ అలా కాకుండా ఎక్కడో స్టార్ట్ అయ్యి అది ఇంకెక్కడో ఎండ్ అవడంతో ఈ సీజన్ 2 కొంచెం డిసప్పాయింటింగ్గానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ 4th ఎపిసోడ్లో వచ్చే ఎర్లీ మ్యాన్ సెటప్తో వచ్చే సీన్స్ చాలా చిరాకు తెప్పిస్తాయి. అలాగే కథలో ప్రియదర్శి, అభినవ్ గోమటం అండ్ చైతన్య కృష్ణ ముగ్గురు మెయిన్ అయినప్పటికీ వాళ్ళ ముగ్గురి కథల్లో ఓన్లీ గంటా రవి స్టోరీ అంటే ప్రియదర్శి స్టోరీ మాత్రమే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. మిగతా వాళ్ళు కనిపించినప్పుడు రొటీన్గా ఉన్న సీన్స్ వల్ల బోరింగ్ ఫీల్ వస్తుంది. ఒక సీజన్ సక్సెస్ అయింది కదా అని ఏదో మొక్కుబడిగా సీజన్ 2 తీసినట్టుగానే ఉంది కానీ ఈ ఫ్రాంచైజ్ని ఇంకా ఎంటర్టైనింగ్గా చేసి ఆడియన్స్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశం లేదేమో అనిపిస్తుంది. సీజన్ 2ని ఎండ్ చేసిన విధానం కూడా కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది. అండ్ సీజన్ 3కి లీడ్ ఇచ్చేలా కొన్ని సీన్స్తో అయితే ఎండ్ చేశారు. మళ్ళీ సీజన్ 3 కూడా ఉంటుందో లేదా ఇక్కడితోనే ఎండ్ అయిపోతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. యాక్టింగ్ విషయానికి వస్తే సిరీస్ మొత్తంలో మనల్ని బాగా ఎంటర్టైన్ చేసేది ప్రియదర్శి పర్ఫార్మెన్స్ అండ్ తన క్యారెక్టర్. గంటా రవి క్యారెక్టర్లో తను పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టు అనిపిస్తాడు. అండ్ తన కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ కూడా నవ్విస్తాయి. అభినవ్ గోమటం కూడా కొన్ని సీన్స్లో తన టైమింగ్తో నవ్విస్తాడు. బట్ ఇంకో మెయిన్ క్యారెక్టర్ చేసిన చైతన్య కృష్ణ మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. తన పెర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రియదర్శి వైఫ్ క్యారెక్టర్ చేసిన జోర్దార్ సుజాత పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గా లేకపోయినా తన తెలంగాణ డైలెక్ట్ వల్ల అక్కడక్కడ కొంచెం ఫన్ అయితే క్రియేట్ అవుతుంది. పల్లవి గంగిరెడ్డి, దేవియాని శర్మ జస్ట్ ఓకే అనిపిస్తారు. రోహిణి, గంగవ్వ, వేణు ఎల్దండి, సత్యకృష్ణన్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. టెక్నికల్గా ఈ సీజన్ 2 యావరేజ్గానే అనిపిస్తుంది. బట్ ఇది కామెడీ సిరీస్ కాబట్టి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఓవరాల్గా సీజన్ 1 ఉన్నంత ఎంటర్టైనింగ్గా అయితే సీజన్ 2 లేదనే చెప్పొచ్చు. బట్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ నవ్వించిన చాలా వరకు రొటీన్ సీన్స్ అండ్ మేకింగ్తో బోర్ కొట్టిస్తుంది. ఒకవేళ ఈ వీకెండ్కి వేరే మూవీస్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం సేపు ఎంటర్టైన్ అవ్వడానికి ఈ సిరీస్ని చూసేయచ్చు. మీరు ఆల్రెడీ ఈ సిరీస్ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.